కదా మేడం? విప్రో. ఎక్కండి. ఏం మేడం, సాఫ్ట్వేరా? జావానా వరాకిలా? అయినా నా గురించి వీడికెందుకు? మాకెందుకు చెప్తారులే మేడం. ఒక ఇంపార్టెంట్ కాల్, 2 minutes. ఓకే. చెప్పమ్మా. ఏరా ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. వీడేంటి ఈవినింగ్ కాల్ ఆఫీస్ చేస్తా. అంటాడు? ఆటో డ్రైవర్ కదా. జాగ్రత్త. బాయ్. హే, నువ్వు జాబ్ చేస్తున్నావా? ఏ కంపెనీ? లేదండి, ఆమె ఆటో డ్రైవర్. మరి ఇందాక అమ్మతో ఫోన్లో అదా, మా అమ్మ కోసం ఆడిన ఒక చిన్న అబద్ధం. చిన్న అబద్ధమేనా? ఎందుకలా? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కష్టపడి చదివించారు. నేను నానా కష్టాలు పడి బీటెక్ పాస్ అయ్యాను. మ్మ్. CSE. ఓ, అయితే మీరు బీటెక్ స్టూడెంట్ అనమాట. అవునులేండి, అందుకే ఆటో నడపడానికి పనికొస్తుంది. ఏదైనా జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు కదా. ఒక కంపెనీకి వెళ్తే ఒరాకిల్ అంటాడు, ఇంకో కంపెనీకి వెళ్తే జావా అంటాడు, ఇంకో కంపెనీకి వెళ్తే .NET అంటాడు. అందుకే చివరికి ఇది ఆప్షన్గా తీసుకున్నా. మరి ఇంట్లో చెప్తే బెటర్ కదా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? నా ఒంట్లో సంపాదించే శక్తి ఉన్నంత వరకు ఇంతే. ఒకవేళ ఇంట్లో తెలిస్తే? ఏమో అండి, ఇంకా ఆలోచించలేదు. కానీ అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటారు కదా. చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏం డల్ అయిపోయారు? ఏం లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో టిఫిన్ చేయడం మర్చిపోయాను. ఆఫీసా? చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి, అయినా తినడానికి కూడా టైం లేకుండా చేసే జాబ్లు ఎందుకండి? తప్పదండి, బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. కరెక్టేలేండి. అయినా ఈ రోజుల్లో జాబ్ దొరకడమే అదృష్టం. కానీ జాయిన్ అయ్యాక తెలుస్తుంది మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరని. అట్లీస్ట్ BPO జాబ్స్ లాంటివైనా ట్రై చేయొచ్చు కదా, ఈ ఆటో నడపడం మానేసి. అదేంటండి, ఇది కూడా ఒక జాబే కదా. అంటే మీరు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా అని. ఎందుకు నవ్వుతున్నారు? మీరు జాబ్ ఎందుకు చేస్తున్నారు? సాటిస్ఫాక్షన్ కోసం. అలా అని చెప్పి శాలరీ లేకుండా ఫ్రీగా చేయరు కదా. అఫ్ కోర్స్ నో. సో మీరు డబ్బుల కోసం చేస్తున్నారు కదా. మేబీ. నేను కూడా అంతే. మీరు సంపాదించేది తినడానికి, నేను సంపాదించేది తినడానికి. కానీ మీరు చెప్పుకోగలరు, నేను చెప్పుకోలేను, అంతే తేడా. అర్థం కాలేదు. మీ చేతికున్న వాచ్ ఎంత? 20,000. 20,000? అవును. నా వాచ్ 200. సో సో మన ఇద్దరు వాచ్లో టైం ఒకేలా చూపిస్తే మీరందరికీ చూపించుకోగలరు, నేను చూపించుకోలేను, అంతే తేడా. తప్పెవరిదో కాదండి, మనదే. ఎవ్రీ ఇయర్ 70% గ్రాడ్యుయేట్స్ జాబ్ లేకుండా నాలాగే వేరే పని చేసుకుంటున్నారు. రిమైనింగ్ 30% నాలా జాబ్ చేస్తూ టార్చర్ అనుభవిస్తున్నారు. కాఫీ? యా.
గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లేకుండా అన్నారా? ఏం చేస్తున్నారు అందరూ? ఏముంది, డబ్బున్న వాళ్ళందరూ ఎంఎస్క్యూఎస్ వెళ్తారు, ఇంకొంతమంది బిజినెస్ చేస్తారు, ఇంకొంతమంది ఇంకేదో. ఇంకొంతమంది మీలా ఆట నడుపుతారు. మార్నింగ్ పెట్టే టిఫిన్ సెంటర్ నుంచి లేట్గా క్లోజ్ అయ్యే బార్ షాప్ వరకు ప్రతి దాంట్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. తెలుసా మీకు? అవునా? వెళ్దామా? ఓకే. ఎంత? 150 మేడం. మాన్సా. చరణ్. మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ 70% గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లేకుండా మిగిలిపోతున్నారు. బ్రతకడానికి జాబ్ ఒక్కటే కాదు, చాలా దారులున్నాయి. సో ఎవరు ఏ పని చేసి సంపాదించినా అది 4 వేళ్ళు లోపలికెళ్ళడానికే కదా. మీరు చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయండి. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో చీప్గా చూస్తున్నారని సిగ్గుపడొద్దు. బ్రతకడం కోసం ఏ పని చేసినా తప్పులేదు. రేపు అన్న రోజు మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళవచ్చు.